బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హస్తినలో ఏపీ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో కలిసిన వెంటనే సీఎం జగన్ హస్తిన టూర్ ఏపీ రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు జగన్. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరంతో పాటు పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసిన వెంటనే సీఎం జగన్ ఢిల్లీకి చేరుకోవడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అటు ఇవాళ చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇక ఏపీ అండ్ హస్తిన పాలిటిక్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి పయనం అవుతున్నారు మాజీ సీఎం అలాగే అధికారంలో ఉన్న సీఎం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి అసలు ఢిల్లీలో ఏం చర్చించారో ఇరువురు డిస్కస్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మరో పక్క జగన్ ఢిల్లీ టూర్లో అంటే మాటికి ప్రస్తావించబడే అంశాలు ఏంటంటే ఈ పోలవరం సంబంధించి అలాగే ఏపీకి రావాల్సిన నిధులు అలాగే విభజన హామీలు, ఈ విషయాలు ఎక్కువగా ప్రస్తావించబడుతున్నాయి. అసలు హస్తినలో ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్ది కూడా దాదాపుగా ఇప్పటి వరకు ఏదైతే అసెంబ్లీ సంబంధించినటువంటి దాదాపుగా ఢిల్లీలో చక్కని నువ్వు అన్నమా అసలు పవన్, చెప్పండి, ఇప్పుడు జగన్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తా అని తెలుస్తోంది. ఈ అంశాలే కాకుండా ఇతరత్ర ఏ అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి? సంతోష్ని, ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడే కొద్ది కూడా ఢిల్లీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార విపక్ష పార్టీ నేతలు అయితే మాత్రం చక్రం తిప్పుతా ఉన్నారు. ఇప్పటికే కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు తాజాగా ఈ భేటీపై ఒక సందిగ్ధత అయితే మాత్రం నెలకొంది. ముఖ్యంగా ఏదైతే గత 2 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మరి తాజాగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన రాత్రి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం ఢిల్లీ పార్లమెంట్ లో కూడా ఉదయం 11 గంటల అనంతరం అమిత్ షాను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు ఏదైతే బీజేపీ అగ్ర నేతలను కూడా కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుత పరిణామాలు వాటన్నిటిని చూస్తే కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, పొత్తుల వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రాత్రి ఢిల్లీ వెళ్ళడం, ఈ పరిణామాలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చాంశంగా మారాయి. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే పొత్తుల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపై కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గత 2 రోజుల క్రితమే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా సమావేశం చేశారు. సమాలోచన చేయడమే కాకుండా పూర్తి స్థాయి అంశాలను రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పొత్తును కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాజకీయాలు కూడా కొంత వేడెక్కించారు. మరి ఈ నేపథ్యం తర్వాత కూడా తిరిగి మరలా ఆ రోజు సాయంత్రమే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చంద్రబాబు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. భేటీ కావడమే కాకుండా పలు రాజకీయ అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంటే అన్ని పార్టీలతో కలుపుకొని ముందుకు వెళ్తేనే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గెలవనీయకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా భావించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ దాదాపుగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడమే కాకుండా నిన్న సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా రాత్రి అమిత్ షాను కలిసి
అమిత్ షా క్యాబినెట్ రాకపోవడంతో కూడా ఈ రోజు ఉదయం పార్లమెంట్ లో అమిత్ షా కూడా కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పనుల నిర్మాణానికి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం సహకరించాలని, నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మోదీతో మాట్లాడబోతా ఉన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించినటువంటి అంశాన్ని వాయిదా వేయాలని చెప్పి కూడా అభ్యర్థించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ ప్రస్తుతం ఢిల్లీలో ఏదైతే అధికార విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం ఢిల్లీలో కూర్చొని చక్రం తిప్పేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం రాష్ట్రంలో అయితే మాత్రం రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కాయి. ఒక పక్క అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మరో పక్క పొత్తుల వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధినేత ప్రతివ్యూహాలు రచిస్తా ఉన్నారు. మరో పక్క అధికార పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న ఒక ఆలోచనతో కూడా ముందుకు వెళ్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాజకీయాలు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ప్రస్తుతం హస్తినాలో కూర్చొని చేస్తున్నటువంటి తాజా పరిణామాలపై కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ నేతలు అయితే మాత్రం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల అంశానికి సంబంధించినటువంటి అంశంపై కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు అయితే మాత్రం ఒక క్లారిటీకి రాలేదు. ఈ నెల 12వ తేదీ వరకు కూడా బీజేపీలో ఉన్నటువంటి టాప్ 2 నేతలు ఫుల్ షెడ్యూల్ కూడా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క పొత్తుల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపై ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైనా కూడా ఈ నెల 12వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రకటన ఇచ్చినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కూడా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పొత్తు, అదేవిధంగా అసెంబ్లీ సంబంధించిన సీట్లు, ఎంపీ సంబంధించిన సీట్లపై కూడా అమిత్ షాతో కూడా మాట్లాడినట్టుగా తెలిసింది. కానీ అమిత్ షా, ప్రధాని మోదీ ఇద్దరు కూడా 12వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయి బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ విషయాల మొత్తాన్ని కూడా వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ విషయాలు అంటే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనేతలను కలిసినా కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసినా కూడా ప్రస్తుతం ఇవన్నిటి కూడా తాత్కాలిక సమావేశాలు మాత్రమే. 12 తర్వాత ఏదైతే ఈ నెల 12 తర్వాత పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించబోతా ఉంది. ఆ కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనేతలు పూర్తి స్థాయిలో కూడా సమాలోచనలు చేస్తారు. పవన్, థ్యాంక్ యూ.